హాయ్ వ్యూవర్స్, ఈరోజు మనం మటన్ బోన్స్తో సూప్ ఎలా తయారు చేయాలో నేర్చుకుందాం. ఫస్ట్ మనం స్టవ్ ఆన్ చేసి బాండి పెట్టిన తర్వాత అందులో కొంచెం ఆయిల్ వేసుకోవాలి. సూప్ హెల్దీ కాబట్టి దానికోసం మనం ఆయిల్ని లో క్వాంటిటీలో తీసుకోవాలన్నమాట. కర్రీకి వేసుకున్నట్టుగా ఎక్కువగా కాకుండా లో క్వాంటిటీలో ఆయిల్ వేసుకున్నట్లయితే అది హెల్త్ కూడా మంచిగా ఉంటుంది, సూప్ కూడా బాగుంటుంది. ఆయిల్ వేడెక్కింది కదా, ఆయిల్ వేడెక్కిన తర్వాత ఇందులోకి కొంచెం బిర్యానీ ఆకు, 2 లవంగాలు, దాల్చిన చెక్క, జాజికాయది, అదేవిధంగా బిర్యానీ ఆకు, స్టార్ ఫ్రూట్ 2 రెమ్మలు, దాల్చిన చెక్క, బిర్యానీ ఆనియన్స్, ఒక ఆనియన్ కట్ చేసుకొని వేసుకోవాలి. ఇప్పుడు వీటిని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో కొంచెం కరివేపాకులు వేసుకోవాలి. వాటితో పాటు కట్ చేసి పెట్టుకున్నటువంటి గ్రీన్ చిల్లీ, పచ్చిమిరపకాయలు కూడా వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి మనం కట్ చేసి కడిగినటువంటి మటన్ బోన్స్ని వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేసుకోవాలి. సన్నగా తరిగినటువంటి కొత్తిమీర కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి కొంచెం పసుపుని కూడా యాడ్ చేయాలి. టేస్ట్ కోసం ఉప్పును కూడా ఇప్పుడు సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి. ఇందులో ముందుగా మనం రెడీ చేసి పెట్టుకున్నటువంటి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఒక చిన్న టేబుల్ స్పూన్తో అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా వేసుకొని ఇప్పుడు వీటన్నిటిని కూడా బోన్స్ బాగా పట్టే విధంగా కలుపుకుంటూ ఉంటారు. ఇప్పుడు మిశ్రమం అంతా కూడా బాగా ఈ ముక్కలు పట్టే విధంగా నలువైపులా కలుపుకుంటూ ఉండాలి. ఇప్పుడు వీటిపై మూత పెట్టి 10 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఉంచి మగ్గనివ్వాలి. 10 నిమిషాలు పూర్తయింది కదా, ఇప్పుడు మూత తీసుకొని ఇందులోకి మనం ముందుగా రెడీ చేసుకున్నటువంటి గరం మసాలాను వేసుకోవాలి. ధనియాలు, జీలకర్ర, దాల్చిన చెక్క, లవంగాలు, గసగసాలుతో మనం చేసుకున్నటువంటి ముందుగా రెడీ చేసుకున్నటువంటి గరం మసాలాని కొంచెం లిటిల్ క్వాంటిటీలో ఇప్పుడు మూత తీసిన దాంట్లో వేసుకొని దాంతోపాటు కొంచెం గరం మసాలా పొడిది కూడా విడిగా, అంటే ముద్ద మసాలా కాకుండా పొడిగా ఉన్నటువంటి మసాలాను కూడా తీసుకొని మనం ఇందులో వేసుకొని ఇప్పుడు ఇందులో చివరికి కారం వేసుకోవాలి. కొంచెం మొత్తంలో కారం వేసుకోవాలి, ఎందుకంటే మనం ఇందులో ఆల్రెడీ చిల్లీస్ వేసుకున్నాం కాబట్టి
ఘాటు ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఇప్పుడు కొంచెం ఇది సూప్ కాబట్టి లిటిల్ క్వాంటిటీలో మనం ఈ రెడ్ చిల్లీ పౌడర్ని వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో కొంచెం నీళ్ళు కూడా వేసుకొని సూప్ కాబట్టి కొంచెం పలుచగా ఉండాలి కాబట్టి మనం సరిపడే విధంగా కొన్ని నీళ్ళని యాడ్ చేసుకోవాలి. 2 గ్లాసెస్ ఆర్ 3 గ్లాసెస్ వాటర్ని మనం యాడ్ చేసుకున్నట్లయితే బోన్స్ కూడా బాగా స్టీమ్ అవుతాయి. దాంతోపాటుగా మనకు సూప్ కూడా తాగడానికి అనుకువగా ఉంటుంది కాబట్టి వాటర్ కొంచెం ఎక్కువ క్వాంటిటీలో వేసుకుంటే మంచిది. 3 గ్లాసెస్ ఆఫ్ వాటర్ వేసుకున్నాం కదా. ఇప్పుడు వీటన్నిటిని కూడా బాగా కలుపుకుంటూ ఉండాలి. ఇప్పుడు దీనిపై మూత పెట్టుకొని మరి 15 నిమిషాల పాటు 15 నిమిషాలు పూర్తయింది కదా. ఇప్పుడు మూత తీసి ఎంతవరకు కుక్ అయిందో ఒకసారి మనం చెక్ చేసుకుందాం. ఇప్పుడు ఉడుకుతున్న దాంట్లోకి కొంచెం కోకోనట్ పేస్ట్ని కూడా యాడ్ చేసుకోవాలి. ముందుగా మనం రెడీ చేసి పెట్టుకున్నటువంటి కోకోనట్ పేస్ట్ని ఈ సూప్లో యాడ్ చేసుకున్నట్లయితే టేస్ట్ బాగుంటుంది. అదేవిధంగా బోన్స్ కూడా త్వరగా కుక్ అవ్వడానికి అవకాశం ఉంటుంది కాబట్టి కోకోనట్ పేస్ట్ని కూడా యాడ్ చేసుకున్న తర్వాత ఇది ఇంకా పూర్తిగా ఉడకలేదు కాబట్టి ఒకసారి దీన్ని బాగా కలుపుకుంటూ మీడియం ఫ్లేమ్లో ఉంచుకుంటూ మరలా మూత పెట్టుకొని కాసేపు దాన్ని ఉండనివ్వాలి. సూప్ చాలా వరకు మనకి ఉడికిపోయింది కాబట్టి బోన్స్ కూడా బాగా ఉంటాయి. ఇప్పుడు మనం దీంట్లో చివరిగా బాగా దగ్గరగా అయింది కాబట్టి ఒక 1/2 అవర్ వరకు మనం ఉడకబెట్టుకున్నాం కదా. సూప్ చాలా వరకు దగ్గరగా అయింది. ఇప్పుడు దించే ముందు ఇందులో మనం కొంచెం కొత్తిమీరని యాడ్ చేసుకోవాలి. కట్ చేసి పెట్టుకున్నటువంటి కొత్తిమీరని పైన గార్నిష్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని మూత పెట్టుకుంటే సరే. బోన్స్తో చేసినటువంటి సూపు ఆరోగ్యానికి చాలా మంచిది. పిల్లలకు కూడా బోన్స్ స్ట్రాంగ్ అవ్వడానికి, మజిల్ స్ట్రాంగ్ అవ్వడానికి చాలా ఉపయోగపడుతుంది కాబట్టి తప్పక దీన్ని ట్రై చేయండి. ట్రై చేసిన తర్వాత ఈజీ వేలో మనం సూప్ తయారు చేసుకోవడం ఈరోజు చూసాం. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.